ఏదో ఒక 4 సరుకులు తీసుకోవాలి, మంచి ఆఫర్స్ వస్తాయి కదా అని డీమార్ట్కి వెళ్తాం. అక్కడ సరుకులకి ట్రాలీస్, బాస్కెట్స్ ఉంటాయి. ఆ బాస్కెట్లో మనం పడిపోతాం. ఇది ఒక్కసారి కాదండోయ్, ఎవ్రీ మంత్ జరిగే సిచ్యువేషనే. డీమార్ట్ నుండి బయటికి రాగానే ఆ బిల్ చూసి ఇంకెప్పుడు డీమార్ట్కి వెళ్ళకూడదు, మన ఇంటి పక్కన షాప్లో తీసుకోవాలి అనుకుంటాం. మంత్ గడిచేసరికి మళ్ళీ ఆఫర్స్ గుర్తొస్తాయి, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. మీలో ఎంతమంది నాలాగే అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో అటెండెన్స్ వేయండి, అందరం కలిసి నవ్వుకుందాం. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? మ్యాక్సిమం ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఇష్టమే. ఆడవాళ్ళ షాపింగ్ గురించి మగవాళ్ళు కామెడీ చేస్తూ ఉంటారు, కానీ ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయకపోతే ఎలాగైతే గడవదో, షాప్ చేయకపోతే కూడా ఇల్లు గడవదు. మన ఇండియాలో అయితే మనకి ఏం కావాలన్నా సరే షాప్ చేసుకొని వస్తాము, స్ట్రీట్ షాప్ చేస్తాము. కానీ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళైతే చాలా మిస్ అవుతూ ఉంటారు. అటువంటి వారి కోసం నేను వీ షాప్ ఫర్ యూ అంటూ ఒక పేజ్ని ఓపెన్ చేశాను. మీకు ఇండియా నుండి ఎటువంటి షాపింగ్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎటువంటి అకేషన్కి సంబంధించిన షాపింగ్ అయినా నేను చేసి పెడతాను. వీ షాప్ ఫర్ యూ పేజ్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.